Step into Value Zone Hypermart Patancheru. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. లోక్సభ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు కూడా మొదలుపెట్టినట్టయితే తెలుస్తుంది. అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో గెలుపే కొలమానంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా దిల్ రాజును దింపబోతుందా? ఎస్, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవునని అనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై విశ్లేషిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే అండి. నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా దిల్ రాజు, ఈ వార్త ఇప్పటికైతే అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఒకవేళ దిల్ రాజు మీద ఫోకస్ చేయడానికి కారణం ఏంటి సార్ కాంగ్రెస్ పార్టీ? అంటే ఛాన్సెస్ ఉన్నాయి. పాపులర్ ఫిగరు, అలానే అక్కడ నిజామాబాద్ పరిధిలో సేవా కార్యక్రమాలు చేయడంలో వాటిలో కూడా మనం ఆయన చేసేటువంటి సినిమాలకు సంబంధించి కూడా షూటింగ్లు అన్నా పెడతారు. ఏదో ఒక యాక్టివిటీ ఆ ప్రాంతంలో, ఆయన సొంత ప్రాంతంలో చేసేటువంటి అలవాటు మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి. ఇంకా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు, మెగా ప్రొడ్యూసరు, అన్ని ట్రాక్ రికార్డ్స్ అన్నీ కూడా సజావుగా ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా దిల్ రాజుని పార్టీలోకి ఆహ్వానించేటువంటి ప్రయత్నం చేసింది. బట్ అప్పటికి ఆయన అంత ఆసక్తి చూపించలా. ఇప్పుడు ఆసక్తి చూపిస్తారేమో లేదంటే ఆ రకంగా చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా ఇక్కడ మొదటి అంశం మనం చూడాల్సింది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అలానే లోక్సభ ఎలక్షన్స్ 3 నెలల తేడాతోనే వస్తున్నాయి. కాబట్టి ఎక్కువ సీట్లు గెలిపించాల్సిన బాధ్యత, గెలవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన, రాష్ట్ర నాయకత్వం పైన ఉంది. సో గెలుపు గుర్రాలు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, వీటిపైన అన్వేషణ అయితే కాంగ్రెస్ నాయకత్వం ఖచ్చితంగా చేస్తుంది. ఆ క్రమంలో ఒక ఆప్షన్గా దిల్ రాజుని తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే నిజామాబాద్లో క్యాండిడేట్ లేరు. మనం చూస్తే 2004, 2009లో మధు యాష్కి 2 సార్లు అక్కడ ఎంపీగా గెలుపొందిన వ్యక్తి. 2014, 2019లో 2 సార్లు ఓడిపోయిన వ్యక్తి. 2019లో అయితే మరి 3వ స్థానానికి పడిపోయినటువంటి వ్యక్తి. సో అది అక్కడ ట్రాక్ రికార్డు. ఇంకొక కోణంలో చూస్తే అదే మధు యాష్కి ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి మొన్నే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. దారుణమైన పరిస్థితి అంటే అక్కడ కూడా 3వ స్థానానికి పడిపోయారు. అంటే ఎమ్మెల్యేగా కూడా ఆయన ట్రాక్ రికార్డు డౌన్ఫాల్ అయిపోయింది అనేది అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి మధు యాష్కిని మళ్ళీ పెడితే ఆ సీటు కాంగ్రెస్ పార్టీ వదులుకున్నట్టే లెక్క అనేటువంటి ఒక ఆలోచన అయితే ఉంది. స్థానికంగా కూడా గ్రౌండ్ రిపోర్ట్స్ ఆ విధంగానే వస్తున్నాయి. కాబట్టి కొత్త ఆప్షన్స్, కొత్త చాయిస్లు వెతుక్కునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు ఆ క్రమంలో దిల్ రాజు ఒక బెస్ట్ చాయిస్ కింద కనిపించదు. ఇప్పుడు బండ్ల గణేష్ ఉన్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ టైమే కాంగ్రెస్ అధికారంలో రాకపోతే 4 కోసుకుంటా అని చెప్పినటువంటి వ్యక్తి, ఈసారి గొంతు కోసుకుంటా అని చెప్పిన వ్యక్తి. ఈసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఆయన చేసిన హడావిడి చూసాం మనం. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో అతి కొద్ది మంది కాంగ్రెస్తో అసోసియేట్ అయి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దిల్ రాజు వచ్చారనుకోండి, చాలా మంది అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. పైగా ఈ మధ్య కాలంలో ఆయన తీసిన సినిమాలు కూడా మంచి హిట్లు అయినాయి. బలగం లాంటి సినిమా తెలంగాణ జానర్లో బాగా ఆకట్టుకున్నటువంటి సినిమా. వాళ్ళ అమ్మాయి ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి సినిమా. అదే చోట అంటే అక్కడే నిజామాబాద్లోనే వాళ్ళు ఈవెంట్ చేసి అందరికీ కూడా ప్రజలకి థియేటర్లో ఎక్కడికెక్కడ తెరలు కట్టి సినిమా వేయించినటువంటి సినిమా మొదటిసారి. ఇక్కడ ఒక వ్యాఖ్యలు అయితే గుర్తు చేయాల్సిన అవసరం ఉంది సార్. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా కూడా చెప్పిన సందర్భం ఉంది. ఒక దిల్ రాజే సినిమా ఇండస్ట్రీ నుంచి నన్ను పలకరించారు, ఇంకెవరు పలకరించలేదు అని. అంటే అక్కడి నుంచి ఒక పాజిటివ్ సిగ్నల్స్ పంపించడం జరిగిందా? ఖచ్చితంగా దిల్ రాజు అందరికంటే ముందు కలిశారు, తర్వాత కొంతమంది కలిసి ఉండొచ్చు కానీ బట్ దిల్ రాజు గవర్నమెంట్ మారిన వెంటనే ఆయన కలిశారు. అలానే బహుశా ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన తర్వాత ఇంకా రిలేషన్ ఇంకా బలపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ తర్వాత చాలా మంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. అంటే అందరినీ కూడా కోమటిరెడ్డి గారు ఆయన ఒకరే కలిసారు, మిగతా వాళ్ళు ఎవరు రాలేదన్న సందర్భంలో కూడా మళ్ళీ రాఘవేంద్రరావు గారు ఇంకా చాలా మంది సినిమా నిన్న కూడా నాగార్జున వీళ్ళందరూ మొన్న 2 రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. అంటే గవర్నమెంట్ మారిన తర్వాత ఇన్స్టెంట్గా జరగాల్సినటువంటి చర్యలు కొంత నిదానంగా జరిగినాయి. దిల్ రాజు కొంత సాఫ్ట్ నేచర్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి వాతావరణాన్ని ముందే చూపించారు, అందుకని ఆయన ఇమ్మీడియట్గా కలిశారు. సో ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు. దిల్ రాజు అనగానే మనం ఏదో రాజు అనే పేరు ఏదో అనుకుంటాం, ఆయన అసలు పేరు కూడా వెంకటరమణారెడ్డి గారు. కాబట్టి ఇక్కడ ఈక్వేషన్స్ అన్ని కలుస్తున్నటువంటి సంకేతాలు ఉన్నట్టుగా ఈ పాయింట్ సూపర్. ఈ యాంగిల్లో చూస్తే ఏంటంటే
ఆయన ఒక బెస్ట్ చాయిస్ అవుతారు అనేటువంటి చర్చ పార్టీలో అంతర్గతంగా జరిగి ఉండవచ్చు. ఎస్. అట్ ద సేమ్ టైం అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న వాళ్ళు కూడా మిగతా ఇప్పుడు షబ్బీర్ అలీ మంత్రి, ఆయన ఓడిపోయారు, ఎంపీగా వెళ్ళాలని ఆలోచిస్తున్నారన్నారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన అక్కడి నుంచి ఎంపీగా కంటెస్ట్ చేయాలని ఆశిస్తున్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి ఒక 3-4 ప్రాబబుల్స్ ఉండొచ్చు. బట్ జనాకర్షణ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనేది ఇక్కడ చర్చనీయాంశం. ఆ క్రమంలోనే దిల్ రాజును ఒక బెస్ట్ చాయిస్గా పరిగణిస్తున్నారా అనేటువంటి ఆ సంకేతాలు వస్తున్నాయి. దిల్ రాజు దానికి అంగీకరిస్తారా అనేది రెండో దశ. ఒకవేళ ఆయన అంగీకరిస్తే కనుక మూడో దశలో క్యాండిడేట్ కింద డిక్లేర్ చేయడానికి అవకాశం ఉంది. మొత్తం కలిపి ఒక 4 రోజులే సమయం ఉంటుంది. అదే అడగవుతుంది సార్. ఓవరాల్గా చూస్తే అసలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో చాలా పక్కాగా ఆ కూడికలు కానీ తీసివేతలు కానీ పక్కాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా దిల్ రాజు పేరు అంటే మొత్తం ఎట్లాంటి కసరత్తు జరుగుతుంది సార్? ఇక్కడ రేవంత్ ప్రధానంగానే జరుగుతుంది అనుకోవచ్చా? అంటే రేవంత్ పిసిసి చీఫ్గా ఇంకా ఎవరికి పగ్గాలు ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ కేంద్రంగానే ఈ వ్యవహారాలన్నీ జరుగుతాయి. ఓకే. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి స్ట్రాటజిక్గా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ఆయన పార్టీలో ఉన్నటువంటి సీనియర్లను కలుపుకొని వెళ్తున్నటువంటి విధానం కావచ్చు, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి నాయకులను గౌరవిస్తున్నటువంటి తీరు కావచ్చు, ప్రజాభవన్లో ఉండాలంటే ఆయనే ఉండొచ్చు కానీ బట్టి విక్రమార్క అవకాశం ఇచ్చాడు ఆయన. సో ఇట్లాంటి అంశాలు ప్రతి నిర్ణయంలో కూడా వీళ్ళందరినీ భాగస్వాములు చేయడం, ఇవన్నీ కూడా ఒక ఐక్యత అనేటువంటి సింబల్ని కాంగ్రెస్ పార్టీలో ఇస్తున్నాయి. ఇదే ధోరణిలో కనుక ప్రజల్లోకి వెళ్తే రేపు ఎన్నికల్లో గెలవడానికి కూడా స్కోప్ ఎక్కువ. జాతీయ స్థాయి ఎన్నికలు అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ప్రాంతీయ పార్టీల కంటే ప్రాధాన్యం జాతీయ పార్టీలు. అందుకనే బీజేపీ కూడా 10 సీట్లు గెలుస్తాం అనేటువంటి అంచనా వేస్తుంది. అవును. కాబట్టి ఇప్పుడు బీజేపీ 10 సీట్లు గెలిస్తే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలవాలనే చర్చ కూడా వస్తుంది కదా. అందుకని పకడ్బందీగా బలమైనటువంటి ప్రత్యర్థి ఆ నాయకులు ఎవరెవరు ఉన్నారు, అలానే ఓటమి పాలైన వాళ్ళల్లో జనాదరణ ఉండి ఓడిపోయారనే సింపతితో కూడా ఓటు గెయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం అదే జరిగింది. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోతే అరే అక్కడ ఓడించారు, అక్కడ ఏదో కుట్ర జరిగింది అందుకే ఓడిపోయారు అనేటువంటి సింపతి కూడా ఆయనకి మల్కాజ్గిరిలో కలిసి వచ్చినటువంటి పరిస్థితి. సో ఈసారి ఆ ఈక్వేషన్స్ని దృష్టిలో పెట్టుకోవడం, కొంతమంది కొత్త ముఖాలని ఇంట్రడ్యూస్ చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నిటిపైన అయితే కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా కసరత్తు చేస్తుంది. కనీసం ఇక్కడ 17 నియోజకవర్గాలు ఉంటే 16 చోట్ల ఏ పార్టీ అయినా గెలవడానికి అవకాశం ఉంది. సో అది డబుల్ డిజిట్లోకి వెళ్ళే స్థాయిలో కనుక కాంగ్రెస్ ఎంపీల సంఖ్య పెరిగితే కాంగ్రెస్కి జాతీయ స్థాయిలో కూడా కొంత పరపతి పెరగడానికి అవకాశం ఉంటుంది. సర్వేలు ఎలా చెప్పినా ఎవరేం చెప్పినా ప్రజల నాడి ఏ విధంగా ఉందనేది మనం లాస్ట్ మినిట్ వరకు చెప్పలేం. ఈ రోజంతా వీళ్ళు గెలుస్తారని ఇప్పుడు మనం ఆల్రెడీ లాస్ట్ టైం చూసాం, ఎక్కువ సర్వేల్లో బీఆర్ఎస్ఏ గెలుస్తుందని వచ్చింది. తర్వాత చూస్తే కాంగ్రెస్ గెలిచింది. 2-3 సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పింది, మిగతా వాళ్ళు ఎవరూ చెప్పలేదు. బట్ రిజల్ట్ డిఫరెంట్గా వచ్చింది. కాబట్టి ప్రజల నాడి ఎలా ఉంటుంది అనేది. అలానే మధ్యప్రదేశ్లో చూసాం, కాంగ్రెసే గెలుస్తుంది అన్నారు, అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. చిన్న తప్పిదం, పార్టీ నుంచి వెళ్ళిపోయిన కీలక నేతలను మళ్ళీ తిరిగి చేర్చుకునేటువంటి క్రమంలో కొంత వీళ్ళు శశబిశలకు పాల్పడడం, దాని వద్దు మనకి అని నిర్ద్వందంగా నిరాకరించడం, వాళ్ళు బీజేపీతో కలిసి వెళ్ళడం, అది బీజేపీకి కలిసి రావడం, ఎట్లా కలిసి వచ్చిందని కాంగ్రెస్ ఇప్పుడు రియలైజ్ అయింది. రాహుల్ గాంధీ స్వయంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉన్న ఎంపీ సీట్లు ఎన్ని ఎక్కువ గెలిస్తే రేవంత్ రెడ్డి పరువు ప్రతిష్ట అంత పెరుగుతుంది కేంద్రంలో. అలానే రాష్ట్ర కాంగ్రెస్ ప్రతిష్ట కూడా జాతీయ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. అందుకని అందరూ కలిసికట్టుగా వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపిక పైన ఒక పకడ్బందీ ప్రణాళిక వేస్తున్నారు. ఇదే క్రమంలో దిల్ రాజు లాంటి వాళ్ళని, ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు వస్తే మనకి ఏదైనా చేస్తారు అనేటువంటి నమ్మకం కలిగించేది. ఎందుకంటే ఆయన చాలా దాన ధర్మ కార్యక్రమాలు చాలా చేశారు ఆయన సొంత నియోజకవర్గం. కాబట్టి అలాంటి ఇమేజ్ ఉన్నటువంటి వారిని దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్, మొత్తంగా నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా దిల్ రాజు నిలపబోతున్నారనే ఊహాగానాలు ప్రస్తుతానికి అయినప్పటికీ దీన్ని కొట్టిపారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆయన కలవడం, అట్లాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఈయనకి కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశాలే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. అట్లాగే టికెట్ ఆశించే అభ్యర్థులు కూడా ఉన్నారు, షబ్బీర్ అలీ కావచ్చు, లేకపోతే జీవన్ రెడ్డి కావచ్చు. మరి వీరిని ఏ విధంగా సముదాయిస్తుందో చూడాల్సి ఉంది. మొత్తానికి ఈసారి ఆ ఎంపీ అభ్యర్థుల్ని కాంగ్రెస్ మాత్రం వాళ్ళ ఎంపికలో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే కలిగిస్తున్న పరిణామాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ.